నేను స్వామి శివానంద పరమహంస సిద్ధ ఆయుర్వేదానికి సంబంధించిన సిద్ధాంతానికి సంబంధించినటువంటి గురువుని. అన్ని రోగాలకి ఆయుర్వేదంలో సిద్ధ ఆయుర్వేదం అనే ఒక ఔషధాలన్నింటినీ తయారు చేస్తాం. అట్లా తయారు చేసే ప్రతి ఔషధాన్ని కీళ్ళవాతానికి అన్నిటికీ ఇస్తా వస్తుంది. క్యాన్సర్కి ఒక మందుని కనిపెట్టాము. మేము కనిపెట్టి కొంతమందికి ఇచ్చాము. అందరికీ కూడా ఫైనల్గా ఉండంగా కూడా ఇస్తే బాగవుతుంది. 6 మాసాలు పడుతున్నది మందు. అదే మన పక్కన ఉండే రెడ్డి గారు సారు రెడ్డి గారు అనేసి అనకూడదు, వాళ్ళు చెప్తారు. మా దగ్గర ఔషధాలని వాడి వాళ్ళ యొక్క అనుభవాన్ని ఎలా ఉంది వాళ్ళకి ఇప్పుడు అనేది చెప్తారు. చూడండి. మీ పేరేంటండి? నా పేరు కొనతం సత్యనారాయణ రెడ్డి. మా ఊరు సూర్యాపేట. పేషెంట్ మీకు ఏమవుతారండి? నా భార్య భాగ్యలక్ష్మి. మీ భార్య భాగ్యలక్ష్మి. గత సంవత్సరం మార్చిలో మేము బ్రెస్ట్ క్యాన్సర్ సంబంధించి ట్రీట్మెంట్ తీసుకోవటం జరిగింది. అక్కడ బ్రెస్ట్ క్యాన్సర్ ఆపరేషన్ కూడా చేయటం జరిగింది. దాని తర్వాత 3 కీమోలకు డాక్టర్ అడ్వైజ్ చేశారు. ఆ 3 కీమోలు పెట్టే వరకు ఈమె బాడీ తట్టుకోలేక బాగా ఇబ్బందికి గురయ్యి అక్కడి నుంచి మేము వాళ్ళు డిశ్చార్జ్ చేసి పంపించేసేస్తే ఇంటికి వచ్చేసినాం. ఇక్కడికి వచ్చినాక లోకల్ డాక్టర్ మాకు తెలిసిన ఎండి ఫిజిషియన్ విజయమోహన్ గారు ద్వారా వారిని పరిశీలించడం జరిగింది. చూస్తే ఇక ఆమె చివరి దశలో ఉన్నది, చాలా కష్టం అంకుల్ అని ఆయన చెప్పడం జరిగింది. ఇక అప్పటి నుంచి మేము మనోహర్ గారి వైద్యం గురించి మాకు ఒక స్నేహితుల ద్వారా తెలిసి మేము మిర్యాలగూడెం తీసుకుపోవడం జరిగింది. అక్కడ వారి మందు వల్ల అప్పటికే ఆమె బాగా 86.5 కేజీల బరువు వచ్చి చాలా ఇబ్బందిలో ఉండే. ఆ స్థితి నుంచి 3 నెలలనే మొత్తం ఆ బరువు అంతా తగ్గిపోయి ఆమె ఇక ఎట్టి పరిస్థితుల్లో బతకదనుకున్న స్టేజ్ నుంచి ఇప్పుడు మంచిగా తన పనులు తాను చేసుకునే స్థితికి వచ్చేసేసింది. వారి ఆశీర్వాదం వల్ల, వారి మందు పుణ్యం వల్లనే ఇలా నా భార్య మంచిగా ఆరోగ్యంగా స్థిరపడింది. చాలా చాలా ధన్యవాదాలు. ఇప్పుడు గురువుగారి మందు ఎన్ని రోజులు వాడారండి సుమారుగా? గురువుగారి మందు మేము ఒక 6 నెలలు వాడమని అంటే మేము ఇంకొక నెల అదనంగానే వాడినాము. 7 నెలలు, 6 నెలలు వాడితేనే సరిపోతుంది. 7 నెలలు వాడిన తర్వాత పోయి మళ్ళీ మేము హైదరాబాద్లో స్కాన్ చేయించుకొని మామూలు స్థితికి వచ్చేసింది. ఇప్పుడు తన పనులు తను మంచిగా చేసుకోవడం జరుగుతుంది. అసలు ఇప్పుడు ఈ మందు వాడక ముందు పరిస్థితి ఎలా ఉండదండి? మందు వాడక ముందు ఫస్ట్ ట్రీట్మెంట్ అక్కడ బయాస్పీ చేసి క్యాన్సర్ అని నిర్ధారణ చేసిన తర్వాత ఆపరేషన్కి అడ్వైజ్ చేశారు. ఆపరేషన్ చేసిన తర్వాత కీమోలు పెట్టాలన్నారు. ఆపరేషన్ సక్సెస్ అయింది. తర్వాత కీమోలు పెట్టాలంటే 6 కీమోలకు అడ్వైజ్ చేసి అక్కడి నుంచి 3 కీమోలే పెట్టే వరకే ఆమె బాడీ తట్టుకోలేకుండా అయిపోయింది. ముక్కులకి వెళ్ళి బ్లడ్ పడి పోయిన సంవత్సరం మార్చి 24 మార్చి 8వ తారీఖు శివరాత్రి రోజు ముక్కులకి వెళ్ళి బ్లడ్ పడి బాగా సీరియస్ అయితే హైదరాబాద్ మళ్ళీ తీసుకొని ఎమర్జెన్సీ వార్డులో జాయిన్ చేయడం జరిగింది. వాళ్ళు వారం రోజులు ట్రీట్మెంట్ చేసిన తర్వాత కూడా రోజుకు లావయ్యి బాగా నీరు వచ్చేసేసి ఒళ్ళంతా నీరు పట్టేసిందండి. ఒళ్ళంతా నీరు పట్టేసేసింది. గాజులు తిరగని పరిస్థితి అయింది. బాగా మనిషి ఉబ్బిపోయారు, అంతే బాగా ఉబ్బిపోయింది. అయిపోతే వాళ్ళ ట్రీట్మెంట్ మేము ఇక ఆమె కీమో పెడితే బాగా తినాలని అడ్వైజ్ చేశారు వాళ్ళు. అయితే ఈమె తినలేకపోయింది. తిండి కూడా లోపలికి వెళ్ళలేదు, లేని పరిస్థితిలో ఉన్నారు. ఈమె నాలికే మొత్తం చెడి, నాలిక కదలలేక బాగా బాధపడతా ఉండే. ఆ స్థితిలో ఏమి తినలేకపోయింది. ఆ కీమో ప్రభావం వల్లనో ఏమో తెలియదు. మొత్తం మీనైతే బాగా లావ్ అయిపోయింది. 86.5 కేజీల బరువు అయిపోయింది. వెంట్రుకలు కదా అంతా ఊడిపోయండి, మొత్తం వెంట్రుకలు ఊడిపోయినాయి. గోర్లన్నీ నల్లగా అయిపోయినాయి. అరిచేతులన్నీ పెంకల్లాగా నల్లగా తయారైపోయినాయి. కీమో ప్రభావం వల్లనే. ఇక ఆ స్థితిలో గురువు గారి దగ్గరికి ఒక స్నేహితుని ద్వారా తెలిసి మేము మిర్యాలగూడెం తీసుకెళ్లటం జరిగింది. వారు మందు ఇచ్చేసారు. 4 రకాల మందులు ఇస్తారు. స్వర్ణ భస్వం, అదే మందులు వాడారు. 4 రకాల మందులు ఇస్తారు. అవి తేనెతోటి, అవి దానితోటి ఆమెకు 3 నెలల్లో ఆ 86.5 కేజీల నుంచి 61 కేజీకి వచ్చేసారు.
మందులు వాడిన ఎన్ని రోజుల్లోనే ఆ ప్రభావం చూపడం మొదలైంది? 3 నెలల్లోనే 3 నెలల్లోనే 3 నెలల్లోనే మొత్తం తగ్గిపోయింది. మధ్యలో ఒకసారి వర్ధన్ హాస్పిటల్ డాక్టర్ అడ్వైజ్ కూడా మేము అడిగాము. అడిగితే మినిమం 6 నెలల నుంచి 8 నెలలు పడుతుందని చెప్పారు. నార్మల్ గా వేరే డాక్టర్ గారిని వేరే డాక్టర్ ఆయుర్వేద డాక్టర్ ను సంప్రదిస్తే కూడా మినిమం 6 నెలలు 6 నుంచి 8 నెలల టైం పడుతుంది. అంత తొందరగా ఏం తగ్గదు. అది 3 నెలలనే తగ్గిపోయింది. తగ్గిపోయి లేచి అంతకుముందు తను ఏం చేయలేని పరిస్థితిలో స్నానం నేనే చేయించేవాడిని, ఇడ్లీ నేనే తినిపించే, బొట్టు కూడా పెట్టుకోలేకపోయేది. అయితే 3 నెలల తర్వాత ఆ ఇడ్లీ తినటం, భోజనం చేయటం, స్నానం చేయటం. వయసు ఎంత ఉందండి ఇప్పుడు? ఇప్పుడు 65. అప్పుడు ట్రీట్మెంట్ పీరియడ్ లో 64. షుగర్, బీపీ లాంటివి ఉన్నాయండి? షుగర్ ఉన్నది. షుగర్ తగ్గిపోయింది. ఇప్పుడు అయితే ఈ మందు వాడుతున్న గురూజీ ఇచ్చిన మందు వాడిన పీరియడ్ అంతా ఒక 10 నెలల పీరియడ్ లో షుగర్ టాబ్లెట్ వేసుకోవటం లేదు. షుగర్ కూడా ఇప్పుడు కంట్రోల్ కి వచ్చేసింది. షుగర్ నార్మల్ ఉన్నది. ఇప్పుడు నార్మల్ కి వచ్చేసింది. ఆ పీరియడ్ అంతా ఒక్క టాబ్లెట్ కూడా వాడలే, కానీ షుగర్ నార్మల్ ఉన్నది ఆ మందు ప్రభావం వల్ల. పనిచేసిందండి. 10 years నుంచి ఉంది నాకు షుగర్. మందులు వేసుకోవట్లేదు, షుగర్ లేదు. ఇప్పుడు షుగర్ మందులు కూడా వాడట్లేదు అన్నమాట. వాడట్లేదు. ఇప్పుడు ఆరోగ్యం అంతా బాగుంది మీకు? వెయిట్ అంతా బాగానే ఉందండి?